గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీలో జేఈ మెయిన్స్ కు నకిలీ హాల్ టికెట్లు ఇచ్చారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని కాలేజీ వద్ద నిరసనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేశారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐటి వాళ్ళు నీట్ కి ఎంసెట్ కి జేఈ మెయిన్స్ కి అప్లై చేసుకోవడానికి వదిలితే నీట్ ఎంసెట్ కి లాస్ట్ డేట్ March 8th. అయితే మేమందరం ఫిబ్రవరి నెలలోనే వాటికి సంబంధించినవన్నీ చెప్పి ఆయనకు సబ్మిట్ చేశాము. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వచ్చి మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో కింద డీన్ సార్ పిఏ మూర్తి సార్ ఉంటారు, ఆయనకి అప్లై చేసినందుకు 1700, మేము అప్లై చేసినందుకు 100 రూపీస్ అని చెప్పి మొత్తం నీట్ కి 2000, ఎంసెట్ కి 1000 రూపీస్ అప్లై చేయాలని చెప్పి అక్కడ చెప్తే 3000 రూపీస్ వాటికి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేసి మా ఫింగర్ ప్రింట్స్, ఫేస్ ఐడి అవన్నీ తీసుకొని అప్లై చేశారేమో అనుకొని మేము అనుకున్నాం. కానీ మేము తిరిగాం, అప్లై చేసిన వెంబటనే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది ఇవ్వాలా సార్, ఏంటి ఇవ్వలేదు సార్ అని అడిగితే రేపిస్తామన్నారు. అలా 4 days తిరిగాం. మేము బాయ్స్ 10 members తిరిగాం, 10 members అదే చెప్పాడు. 4th day అన్నాడు గంటలో ఇట్లా ఇస్తామన్నారు, ఇవ్వాలా. సరే అప్లై చేస్తుంటారులేని మేము మెలకొని సైలెంట్ గానే ఉన్నాం. తీరా ఇట్లా మెయిన్స్ వాళ్ళకి ఫ్రాడ్ జరిగిందని తెలిసి మేము చూసుకుంటే బైపీసీ వాళ్ళకి 50 members కంప్యూటర్ కాదు కదా, ఆ సిస్టంలో ఒక్క పేరు కూడా లేదు, 50 members పేరు కూడా లేదు. సరే అని చెప్పి చూసుకుంటే నిన్న ఎంసెట్ కి వాళ్ళ ద్వారా వాళ్ళ డబ్బులతోనే ఎంసెట్ కి కట్టారు. నీట్ కి చూస్తున్నాము, ట్రై చేస్తున్నామన్నారు, అప్లై చేస్తామంటున్నారు. 99% కుదరదని అంటున్నారు, ఆ 1% చూస్తాం కుదిరిద్ది అంటున్నారు. సార్ ప్రెసెంట్ కండిషన్ అయితే చెప్పలేము సార్. డీన్ సార్ సిఇఓ సార్ని మేము నిన్నటి నుండి కాల్ చేస్తున్నాం. డీన్ సార్ సిఇఓ సార్ నిన్న 9కి పేరెంట్స్ అందరూ వచ్చారు. పేరెంట్స్ అందరూ వచ్చి మాట్లాడినప్పుడు డీన్ సార్ అని సిఇఓ సార్ వచ్చి మాట్లాడారు. అరగంట మాట్లాడి ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు సార్. ఇంకా నిన్న మార్నింగ్ నుండి 11 నుండి వాళ్ళందరికీ కాంటాక్ట్ చేస్తుంటే వస్తున్నాను అంటున్నారులే కానీ అంటున్నారులే కానీ రావట్లేదు. అది ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే సిఇఓ సార్ని పిలిపిస్తే మేము మా ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసుకుంటామని చెబుతూ ఉన్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని అంటున్నారు. అది కొంతమంది లేరు అని అంటున్నారు. ఏమి నిజమో మాకేం అర్థం కావట్లేదు. మాకైతే న్యాయం జరగాలి సార్. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మాకు మొన్న మెయిన్స్ వాళ్ళకి April 2 నుండి 8 వరకు జరిగినాయి సార్. నా షిఫ్ట్ 8. అది ఫేక్ అడ్మిట్ కార్డ్ మాకు ఇచ్చి మాకు సెంటర్ పంపించారు. మేము అది ఒరిజినల్ ఏమో అనుకుని మేము సెంటర్కి వెళ్ళి మా అడ్మిట్ కార్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మా సిస్టమ్ ఎక్కడో అని చూసేటప్పుడు మా డీటెయిల్స్ వాళ్ళకి ఫామ్ అవ్వలేదు. మీ డీటెయిల్స్ రావట్లేదు అని చెప్పి 7 నుంచో పెట్టారు. పక్కన 7 సేమ్ కాలేజ్ నుండి 7 నుంచో పెట్టారు. 7 నుంచో పెట్టిన తర్వాత ఇద్దరి రోల్ నెంబర్స్ సపరేట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని డమ్మీగా రాయించారు. ఇప్పుడు 5 ఉన్నారు కదా సార్, వాళ్ళందరికీ సేమ్ ఆధార్ కార్డు, సేమ్ రోల్ నెంబర్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగ ఉన్నాయి సార్ డీటెయిల్స్. అది ఆ అడ్మిట్ కార్డు మేము చూసుకుంటున్నట్టయితే ఆ అడ్మిట్ కార్డు కూడా మొత్తం ఎడిట్ చేసి పెట్టాడు. ఇప్పుడు మేము ఎంసెట్కి కూడా అప్లై చేయమని మేము ఆయనకే ఇచ్చాం సార్. ఇప్పుడు ఆయన అప్లై చేయకుండా ఎంసెట్కి ఫేక్ కన్ఫర్మేషన్ పేజ్ మా డాడీ వాట్సాప్కి పెట్టారు. మా అన్నయ్య వాళ్ళ బాబుని 2 years బ్యాక్ నేనే జాయిన్ చేశాను. వాడికి ఎగ్జామ్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ మొత్తం పే చేస్తుంది నేనే. వాడికి సంబంధించి ప్రతిదీ కాలేజ్ నుంచి నాకే కాల్స్ వస్తాయి. వాడు చదువుకోకపోయినా, కాలేజీకి రాకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా నాకే కాల్ చేస్తారు. నిన్న మెయిన్స్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన పిల్లలకి హాల్ టికెట్స్ ఫేక్ వచ్చినాయి, డూప్లికేట్ ఐడి కార్డుతో పంపించారు. పిల్లలు ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి పంపించకుండా పిల్లల్ని అక్కడే ఉంచి బయటికి వచ్చేటప్పుడు లిఖితపూర్వకంగా మీరు పలానా కాలేజ్ నుంచి ఫేక్ ఐడీలు తీసుకొని వచ్చారనే విషయాన్ని వాళ్ళు రాయించుకొని మీ మీద ఎంక్వైరీ వేస్తారు. ఇది బోర్డుకు సంబంధించిన విషయం, మీరు మీ యాజమాన్యంతో మాట్లాడినని మెయిన్స్కి సంబంధించిన పిల్లలకు చెప్పారట సార్. మెయిన్స్కి సంబంధించిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కాలేజ్ దగ్గరకు వచ్చి ఇట్లా మా పిల్లలకు సంబంధించిన ప్రూఫ్లు ఇలా ఫేక్గా వెళ్ళని ఏం జరుగుతుందని పేరెంట్స్ క్వశ్చన్ చేస్తే అది ఒకళ్ళ నోట పడి అందరికీ స్ప్రెడ్ అయింది. నీట్కి సంబంధించి ఏం జరుగుతుందని నిన్న క్వశ్చన్ చేశామండి. పిల్లలకు సంబంధించి నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఫీజు పే చేయించుకున్నారు. ఎప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు సార్. పిల్లలు అడుగుతూనే ఉన్నారు సార్, మాదైందా ఏదో
ఆ కార్డు ఏదో ఇస్తారట, అడ్మిషన్ కార్డు. ఆ కార్డు కోసం మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు. ఇదిగో చేస్తాం అని చెప్తున్నారు. నీటికి సంబంధించి ఎగ్జామ్ ఫీ పిల్లల దగ్గర నుంచి స్టాఫ్ పే చేయించుకొని అప్లికేషన్ ఫిలప్ చేసామని చెప్పి ఆ ఫీ బోర్డుకి పే చేయలేదట సార్. పిల్లలకు సంబంధించి నీట్ ఎగ్జామ్స్ బోర్డు టైం కూడా అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అందులో ఎంసెట్కి సంబంధించి ఈ రోజుతో ఫైనల్ డేట్ అంటున్నారు సార్. ఈ రోజు నిన్న సాయంత్రం నిన్న ఉదయం పొద్దున కూడా 9:30కి మేము వచ్చాం సార్. ఇప్పుడు టైం ఎంత ఉందో చూడండి. రాత్రి 11 వరకు ఉన్నాము ఇక్కడ. రాత్రి మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు మాకు వచ్చి చెప్పారు. ఈ రాత్రికి ఆర్డీఓ గారు వచ్చి చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పారు, మేము చేస్తున్నాం సార్, ఖచ్చితంగా మీ పిల్లలకు సంబంధించి ఏ ఇబ్బంది రాదని నిన్న రాత్రి మేడం చెప్పారు. అందరం వెళ్ళిపోయాం. ఈ రోజు ఉదయం వచ్చి అడిగాము, సార్ మాట్లాడుతున్నాం చేస్తామన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఏంటి మేడం గారు అంటే ఎవరో ఆన్సర్ చేయట్లేదు. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీలో జేఈ మెయిన్స్కు నకిలీ హాల్ టికెట్ ఇచ్చారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని కాలేజీ వద్ద నిరసన దిగారు. తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేశారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఆక్స్ఫర్డ్ కాలేజీకి సంబంధించి ఆక్స్ఫర్డ్ కాలేజీలో ఇక్కడైతే జేఈ మెయిన్స్ కి సంబంధించి ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడికైతే పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫేక్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఇచ్చారని చెప్పి చెబుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుందమ్మా? నీట్కి అప్లై చేయలేదండి. నీట్ ఎగ్జామ్కి అప్లై చేయలేదు. ఎంసెట్కి నిన్న అప్లై చేశారు, నిన్న చేశారు. అది మా బాబు నీట్ మెయిన్స్ కాదు, మా బాబు నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్కి వాళ్ళు అప్లై చేయలేదు. మేము నీట్ కోసమని ఆక్స్ఫర్డ్ చూస్ చేసుకున్నాము. ఎక్కువ ఫీజు అయినా కానీ మేము ఆక్స్ఫర్డ్ కావాలని జాయిన్ చేసుకున్నాం, కోచింగ్ బాగుంటుందని. బట్ వాళ్ళు నీట్కే అప్లై చేయకుండా ప్రశ్నార్థకంగా చేశారు మా పిల్లల భవిష్యత్తుని. అంటే ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మా ఏంటి అసలు ఏం జరిగింది ప్రాబ్లం? బాబుకి నీట్ ఎగ్జామ్ కి సార్ 2 years నుంచి ఇక్కడే చదువుతున్నాడు ఆక్స్ఫర్డ్ కాలేజ్ లోనే. సో నీట్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ కోసం అని మా బాబుకి మేము అప్లికేషన్ పెట్టించాము. అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ మొత్తం ఫామ్ ఫిల్అప్ చేశారు. ఫీజు పే చేయలేదు సార్. ఫీజు మేము పే చేసాం వీళ్ళకి, వీళ్ళు పే చేయలేదు. సో వీళ్ళు చేసిన ప్రాబ్లం కి గవర్నమెంట్ మీదకి తోసేసి వాళ్ళేదో చేయాలి అంటే ఎట్లా కుదురుతుంది? వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎంసెట్ కి పెట్టుకోండి అంటే ఇప్పుడు దాకా ఎంసెట్ కి ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు లాస్ట్ టైంలో ఎంసెట్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. నీట్ ఎగ్జామ్ కోసం మేము పెట్టుకుంటే ఎంసెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కలిసారా? యాజమాన్యాన్ని కలిసారా? అడిగితే ఏం చెప్తున్నారు? యాజమాన్యాన్ని కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము ప్రయత్నిస్తున్నాము, మేము చూస్తున్నాము, 1 hour టైం ఇవ్వండి అంటున్నారు. 1 hour టైంలో ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? అంటే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించి ప్రధానంగా విద్యార్థులు ఎవరున్నారో ఆ విద్యార్థులకు సంబంధించి వాళ్ళైతే ఏడుస్తూ కూర్చున్నాడు. వాడు ఏమన్నా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఈ కాలేజ్ యాజమాన్యం వచ్చి నిలబడుద్దా? నా బిడ్డకి ఏమన్నా అయితే నిలబడి మాట్లాడతారా? దీనికి మాకు సమాధానం కావాలి. మా బాబు నీట్ ఎగ్జామ్ రాయాలి, ఇది మేము కోరుకుంటుంది. మా డిమాండ్ అయితే ఇదేనండి. మాకు ఎటువంటిది వీళ్ళ దగ్గర నుంచి మేము అడగట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరేనండి, మాది లోకలే. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ కోచింగ్? 2 years నుంచి చదువుతున్నాడు మా బాబు. 2 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కి వెళ్ళాలి వాడు. నీట్ ఎగ్జామ్ కి మేము పెట్టుకున్నా కూడా ఎందుకు అవ్వలేదు? వీళ్ళు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏంటి? 2 years వాడు కష్టపడి చదివాడు, అది వెనక్కి వెళ్ళిపోతే వాడు ఎక్కడి నుంచి చదువుతాడు? నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి సిలబస్ మారిపోతుంది. వాడు ఎంత స్ట్రెస్ తీసుకోవాలి? మళ్ళీ ఎగ్జామ్ పాస్ అవుతాడని వీళ్ళు ఇస్తారా గ్యారంటీ? మాకు అమౌంట్ గురించి కాదు ఇక్కడ ప్రాబ్లం, పిల్లల భవిష్యత్తు. వాళ్ళ ఇయర్ పోతుంది. 2 years సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి చదవగలరు సార్? అర్థం చేసుకోవాలి కదా. మా డిమాండ్ ఒకటే, మా బాబు నీట్ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం అయితే అనేక రకాలుగా తమను మోసం చేస్తారని చెబుతున్నారు. ప్రజెంట్ వాళ్ళైతే మాత్రం చెబుతుంది ఒకటే, ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడ పేరెంట్స్ అయితే మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి కనుక చూడవచ్చు. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళైతే ఆందోళన చెందుతున్నట్లుగా కూడా మనకి కనపడుతూ ఉంది. వాళ్ళు అక్కడ యాజమాన్యం
యాజమాన్యంతో అయితే మాత్రం తీవ్రంగా కూడా ఇక్కడ ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్నాళ్ళు పిల్లలకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి కారణం ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. ఒప్పుకోమండి. నీట్కి మా పిల్లలు రాయింది, పక్కన వాళ్ళ పిల్లలు రాసినా కూడా మేము ఒప్పుకోము. రాస్తే అందరు పిల్లలు రాయాలి, లేకపోతే అందరికి ఆపేయమనండి. అంతే. 2 సంవత్సరాలు చదువు వేస్ట్ చేసుకోలేము పిల్లలది. మేము కష్టపడి పొలాలకు వెళ్ళి కష్టపడ్డాం. అది మాకు ముందు పిల్లలది ఇప్పుడు తెలుసమండి. ఎవరు వచ్చైనా కానీ మాకు ముందు పిల్లలది కావాలి. మాకు ఎన్నాళ్ళ నుంచి మీ పాప ఏనండి ఉంది, మీ పాపకి ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు? చాలా కష్టం వ్యవహారం కదా. ఈ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదివింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెనాల్లో చదివింది, సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది. సంవత్సరం నుంచి ఇక్కడే ఉంది మా పాప. ఎక్కడికక్కడ ఎవరైతే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం తీవ్రంగా ఆగ్రహాన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఇక్కడ ఈ విద్యార్థులకు సంబంధించి గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వీళ్ళైతే మాత్రం కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. కోచింగ్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ కాలేజీకి సంబంధించి సరిగ్గా కూడా వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వనటువంటి నేపథ్యం, దాంతో ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చారని తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కనుక పిల్లల్ని మోసం చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు సెన్సిటివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆత్మహత్యలు కనుక చేసుకుంటే ఎవడు బాధ్యత వహిస్తారని వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.